ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ, ఆయన మూవీస్ని బాగా ఇష్టపడే నాలాంటి వాళ్ళకి నిన్నే ఒక మంచి అప్డేట్ వచ్చిందండి. ఆయన రీసెంట్ మూవీ ఓజీ ప్రస్తుతం అయితే అలా ఆగినట్టుంది. ఆ మూవీ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 23 అండి. ఎందుకంటే కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 23 అత్తారింటికి దారేది మూవీ రిలీజ్ అయింది. అది ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. మంచి స్టోరీ, మంచి ఫ్యామిలీ సెంటిమెంట్తో త్రివిక్రమ్ తీసిన విధానం అంతా ప్రేక్షకులు నచ్చింది. సూపర్ హిట్ అయిందండి. అదే సెంటిమెంట్ అనుకుంటా. డివివి దానయ్య గారి సమర్పణలో సుజిత్ మన సాహో మూవీ తీశాడు కదా ప్రభాస్తో, ఆయన వీళ్ళిద్దరి కాంబినేషన్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 23 రిలీజ్ అవుతుందండి. ఎందుకనో పవర్ స్టార్ గారి ఈ మధ్యన సినిమాలన్నీ అలాగా స్టాండ్ బైలో పెట్టారండి. మేబీ ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అవడం వల్ల. ఎలక్షన్లు ఇంకొక 3-4 నెలలు అయిపోతాయి, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. సో తర్వాత అన్నీ కంటిన్యూ చేయొచ్చు అనుకుంటున్నాను. హరిహర వీరమల్లు కూడా అలాగే ఆగిపోయింది మూవీ సెట్స్ మీదకి వచ్చి. తర్వాత ఇంకా 2-3 సినిమాలు సైన్ చేసినట్టున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న మాత్రం ఈ ఓజీ మూవీ రిలీజ్ చేశారండి సెప్టెంబర్ 23. కొద్దిగా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ ప్లస్ రియా రెడ్డి, ఆవిడ విలన్గా ఇమేష్ రేష్మి హిందీ యాక్టర్, ఆయన యాక్ట్ చేస్తున్నారు. సినిమా కానీ హిట్ అయితే సుజిత్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఒక స్టార్ డైరెక్టర్ లెవెల్లో అలా ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది ఆయనకు కూడా. ఈ మూవీ రిలీజ్ అవుతుంది. మళ్ళీ మనందరం ఒక పాత పవన్ కళ్యాణ్ గారిని, బాలు, ఖుషి, తర్వాత గబ్బర్ సింగ్ అని ఎలా అంటారు కదా, ఆ యాక్షన్ కానీ ఒక డిఫరెంట్, ఒక మ్యాజిక్ ఉంటుందండి. ఆ స్టైల్లోనే ఈ ఓజీ మూవీ కూడా హిట్ అవుద్దని బాగా అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హిట్ అవుతుంది ఎందుకంటే టీజర్ చూసాం కదండి. టీజర్ అయితే చాలా అంటే యాక్చువల్గా మీనింగ్ ఓల్డ్ గ్యాంగ్స్టర్ అని. ఆ పేరులోనే ఆ పవర్ ఉంది. పవర్ స్టార్ కదా, ఆ పవర్ ఉంది. ఆయనే సరిపోతాడు ఆ టైటిల్కి అయితే. సో అందుకని ఓజీ అని పెట్టినట్టున్నారు. కాకపోతే కింద ట్యాగ్ లైన్ హంగ్రీ చేత, ఓజీ హంగ్రీ చేత అని పెట్టారు. పిక్చర్ అయితే చాలా సూపర్ హిట్ అవుద్దని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. ఈ మధ్యన వచ్చిన కొన్ని బ్రో లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఇలా డౌన్ అయినా మళ్ళీ లేచి నిలబడే కెపాసిటీ ఉంటాడు. అంత కెపాసిటీ ఉంది ఆయనకి. ఏమి అయిపోదు అంతటితో. ఒకసారి పడినా సరే ధన్మని లభిస్తాడు ఎక్కడికో అంచనాలు మించి.